నమస్తే. నేను మీ తిరుపతి. నాతో పాటు కార్తీక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. హరిహర వీరమల్లు గురించి ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ట్విట్టర్ ఓపెన్ చేయండి, ట్విట్టర్లో హరిహర వీరమల్లు ట్రెండింగ్. వాట్సాప్ ఓపెన్ చేయండి, వాట్సాప్లో కూడా లింకులు పంపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన పబ్లిక్ టాకు, ఆ రివ్యూ, ఈ రివ్యూ, ఆ ఛానళ్ళు, ఈ ఛానల్లో అసలు ఎంత వచ్చింది కలెక్షన్ ఏందని చెప్పి పెద్ద ఎత్తున వాట్సాప్ గ్రూప్లలో కూడా చర్చ నడుస్తుంది. ఇక యూట్యూబ్ అయితే మొత్తం మారిమోగిపోతుంది. హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్లు అవి మొత్తం రచ్చ రచ్చ నడుస్తుంది. ఎంత పాజిటివ్ వస్తుందో అంత నెగిటివ్ కూడా వస్తుంది. హరిహర వీరమల్లుకు సంబంధించిన సినిమా పైన పాజిటివ్ 60% ఉంటే నెగిటివ్ 40%. అంటే కోర్స్ మనం నెగిటివ్ని కూడా పాజిటివ్ కోణంలోనే చూస్తాం, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు నెగిటివ్ని కూడా పాజిటివ్గానే చూడాలి. నెగిటివ్ ట్రోలర్స్ కూడా మనల్ని ఫేమస్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ ట్రోలర్స్ కూడా మనల్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు. పవన్ కళ్యాణ్ ఇంకో మాట కూడా అన్నాడు, ఎవరెవరైతే నెగిటివ్ చేస్తూ ఉన్నారో మీ స్టైల్లో సమాధానం చెప్పండి, మీ స్టైల్లో ఆన్సర్ చెప్పండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. హరిహర వీరమల్లు సినిమాను బైకాట్ అని చెప్పి చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు పెట్టడము, కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టడము, ఇన్స్టాగ్రామ్లో పెట్టడము, రకరకాలుగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నాట్ ఓన్లీ హరిహర వీరమల్లు, ఈ సినిమాకు భయపడ్డరో ఏమో వైసీపీ వాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఏందో కానీ కొంతమంది హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్, నెక్స్ట్ ఓజీ అని పెడుతున్నారు. ఓజీ సినిమా నెక్స్ట్ ఫ్లాపు, ఓజీ ఫ్లాప్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఫ్లాప్ అయిపోతుంది, సినిమా మొత్తం పవన్ కళ్యాణ్కు గ్రాఫ్ తగ్గిపోతుంది, ఇక ఆయన పని అయిపోయింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన పని అయిపోయిందని మీరు అనుకుంటే కాదు, ఆయన అనుకోవాలి, పవన్ కళ్యాణ్ అనుకోవాలి. కార్తిక్ అన్న ఒక క్వశ్చన్ అడిగిండు పవన్ కళ్యాణ్ని, మేము గలవనికి పోయినప్పుడు. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఒకటేమో ఓజీ, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు 2 ఉంది కదా సార్, 3 ప్రాజెక్టులు కదా, ఈ ప్రాజెక్టులు అయిపోగానే మీరు సినిమాకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే, గుడ్ బై చెప్తా అనే మాట చెప్పలే ఆయన. ఆయన ఏమన్నాడంటే, నాకు పాలిటిక్స్ ఇంపార్టెంట్, రాజకీయం ఇంపార్టెంట్, ప్రజలకు సేవ చేయడం ఇంపార్టెంట్, దేశం కోసం పనిచేయడం ఇంపార్టెంట్, రాష్ట్రం కోసం పనిచేయడం ఇంపార్టెంట్ అంటూ ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడిన మాటల్లో నానా రకాల అర్థాలు వస్తాయి. ఒకటి, కోర్స్ చేస్తానేమో తెలియదు అన్నట్టు. రెండవది, నేనెందుకు చేస్తా, నా ఇన్కమే సినిమాలు కదా, అంటే నా ఇంటి నేను నడవాలంటే సినిమాలే కదా, పార్టీని పోషించాలి, నా ఇల్లుని పోషించాలి, నా కుటుంబాన్ని పోషించాలంటే సినిమా హీరో కాబట్టి కోర్స్ సినిమాలు చేయాల్సిందే కదా అనుకోవచ్చు. రకరకాలుగా మనం దాంట్లో ఆన్సర్లు వెతుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ సినిమా అన్ని రాష్ట్రాలలో వైరల్ అయింది. మొత్తం బయట దేశంలో కూడా సినిమా చాలామంది చూసిరు. ఆయన నాన్వేషన్ అయితే డైరెక్ట్ ప్రీమియర్ షో రోజే రివ్యూ కూడా ఇచ్చిండు, ఆయన ఫస్టే చూసిండట. ఇట్లా యూట్యూబర్లు చాలామంది చూసినారు. కానీ నాన్వేషన్ చెప్పిన తప్పు మాట ఏంటంటే బాలకృష్ణ ఎంట్రీ ఉన్నది అన్నాడు, అలా లేదు. నేను మిడిమిడి జ్ఞానంతో చూసిండేమో తెలియదు కానీ మరి అట్లా పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కువ ప్రమోట్ చేయడానికి చెప్పిండో ఏమో, తన నాయకు చేసుకోవడానికో లేకపోతే సినిమాకు పోవాలి చాలా మంది అనుకోనేమని అన్నాడో. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. మేమైతే రివ్యూ కూడా ఉన్నట్టుగానే చెప్పినాం, ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడబోతున్నాం. ఎవరికి ఇబ్బంది అయినా ఏమైనా మేము ఉన్నది ఉన్నట్టే చెప్తాం. అందుకే నేను కార్తిక్ అన్నను ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన టాపిక్ని, ఏపీకి సంబంధించినటువంటి టాపిక్ని నా పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడైనా స్లాంగ్ మిస్ అయినా, స్లాంగ్ చేంజ్ అయినా, మాట దొర్లినా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఎక్కడైనా చిన్న లైన్ క్రాస్ అయితే సెట్ చేయడానికి కార్తిక్ అన్న ఎక్స్పీరియన్స్ పర్సన్ మనకు కావాలి. అందుకే నేను కార్తిక్ అన్నను బాగా ఇష్టపడి తెచ్చుకుంటా ప్రతి వీడియోలో. అయితే కార్తిక్ అన్న, ఆంధ్రాలో నడుస్తున్నటువంటి పెద్ద టాపిక్ పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే హరిహర వీరమల్లు ఉందో, బైకాట్ హరిహర వీరమల్లు అని చెప్పి బ్యానర్లు, ఫ్లెక్సీలు. కిరణ్ రాయల్ అయితే ఏకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు ఆయన ఓ పిఎస్లో. కావాలని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళపైన కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు. ఎట్లా చూడొచ్చు ఈ బైకాట్ అనేది? అంటే పవన్ కళ్యాణ్ ట్రాప్లో వైసీపీ పడ్డదా? నిజానికి కడుపు మంట అనేది ఒకటి ఉంటుంది, ఊళ్ళలో అనుకుంటారు కదా, అరే వాడికి కడుపు మంటరా నేను వెతుకుతుంటే అని చెప్పి అంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిత్వం, ఆ మనిషి ఎదుగుదల వైసీపీకి ఏమాత్రం మింగుడి పడని స్టేజ్లో ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు టెక్నికల్గా చూసినప్పుడు, అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూసినప్పుడు జనసేన చేతిలో 21 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే వైసీపీ చేతిలో 11 స్థానాలు ఉన్నాయి. అవును. సో తమకంటే ఎక్కువ పొజిషన్లో పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. అవును. దాన్ని ఒప్పుకోవటానికి వైసీపీ సిద్ధంగా లేదు. వైసీపీ ఏమంటది, మా చేతిలో 39% ఓట్ బ్యాంక్ ఉంటే పవన్ కళ్యాణ్ చేతిలో అంత ఓట్ బ్యాంక్ లేదు కదా అంటది. కానీ
నువ్వు 175 స్థానాల్లో పోటీ చేస్తే 39% వచ్చింది. పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లోనేగా పోటీ చేసింది. పోటీ చేసి 10 చోట గెలవగలిగాడు కదా. ఇది వైసీపీ ఒప్పుకోలేకపోతుంది. స్వయంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఎదుగుదలని ఏమాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు వైసీపీ. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ నుంచి ఆ కోణం చూసినప్పుడు అధమ పాతాళానికి తొక్కేస్తా అని ఒక మాట చెప్పి, అంటే ఎన్నికల కంటే ముందే చెప్పి, అవును ఆల్రెడీ తొక్కేసిన తర్వాత నేనే కారణం చెప్పుకోవడం వేరు. కానీ ముందే నేను అధమ పాతాళాన్ని తొక్కేస్తాను ఒక మాట చెప్పి ఆ మాట నిలబెట్టుకొని వైసీపీని 151 స్థానాల నుంచి 11 స్థానాలు దిగిపోవటంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. విడిపోయిన టీడీపీని బీజేపీని కలిపి ఒక కూటమిగా జతకట్టి ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపించాడు. నిజానికి వైసీపీ అనుకుంది ఏంది, వై నాట్ 175 అనుకుంది. అది పైకి చెప్పినప్పుడు కూడా 120 కాడు 110 కాడు ఆగిపోయి అధికారం వస్తా అనుకుంది. అవును. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కూటమి జత కట్టాడో, గట్టి వాయిస్ వైసీపీకి వ్యతిరేకంగా వినిపించాడో, వైసీపీ వ్యతిరేక ఓటు చీరనివ్వకుండా చేశాడో, వైసీపీకి చాలా దెబ్బ పడింది. ఇంకోటి, ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీని విడదీస్తే ఏమైనా వచ్చే ఎన్నికలు లాభం జరిగిద్దేమో అనుకుంటే అది కూడా సాధ్యం కాట్లా. మేము ఇంకొక 10 సంవత్సరాలు కలిసే ఉంటాం, చంద్రబాబు సీఎం అంటే వాసులు జనసైనికులు రెచ్చగొట్టాలని పవన్ కళ్యాణ్ నారా లోకేష్కి ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, ఇట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. కానీ దానికి కూడా పవన్ కళ్యాణ్ ఇంకొక 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, 10 సంవత్సరాలు చంద్రబాబు సీఎం అని చెప్పాడు. ఇప్పుడు ఎలా దాన్ని వాళ్ళని విడదీయాలో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి. మళ్ళా సినిమాలు 3 సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలు ఇట్టాయనుకో, పవన్ కళ్యాణ్ ఇమేజ్ మళ్ళీ సినిమాల ద్వారా ఇంకొంత హైక్ వచ్చింది అనుకో. సో దీన్ని ఆపటం ఎవరి వరకు కాదు. రెండోది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక 2 పార్టీలకి ఎప్పుడు స్కోప్ ఉంటుంది. ఒకటి అధికార పార్టీ, 2 ప్రతిపక్షాలు. ఇప్పటికీ ప్రతిపక్షంలో వైసీపీ ఉంది, అధికార పక్షంలో టీడీపీ జనసేన ఉంది. రేపు పొద్దున ఏదన్నా కారణం చేత జనసేన బయటకు వచ్చి వైసీపీ పాత్రని అంటే ఆక్యుపై చేసుకుంటే, వైసీపీ వెనకాల ఓట్ బ్యాంక్ తన వెనకాల ర్యాలీ చేసుకుంటే, కాబట్టి వైసీపీ 2029లో కూడా ఓడిపోయింది అనుకోబ్బా, ఆ పార్టీ నడపడం కష్టం. జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి. ఏదో కేసు నిరూపించబడింది అనుకో, 2034 ఎన్నికల్లో పోటీ చేసి అనవసరం కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోతాడు ఏదైనా కేసు నిరూపితం అయితే. కానీ పవన్ కళ్యాణ్ మీద కేసులు లేవుగా, పవన్ కళ్యాణ్కి రాజకీయ ఇబ్బందులు లేవు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ మీద పెరగకూడదు. పెరిగితే వైసీపీకి పొలిటికల్ గా నష్టం. ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రచించగలిగిన వాళ్ళు ఎవరు? కేంద్రంలోని పెద్దలు. కొద్దిగా ఏదైనా బాబు గారికి చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసులు కూడా కాపాడుతుంది, మోడీ గారు, అమిత్ షా గారు అనే పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఆ ఢిల్లీ పెద్ద దగ్గర పోయి ఏదో ఒక లాబింగ్ చేసుకున్నాడంటే మళ్ళీ అక్కడ కూడా సైనిక అధికారిగా అడ్డున్నాడు పవన్ కళ్యాణ్. నేనున్నా అడ్డుగా, నేను మోడీ గారికి అడగటం లేదు, మోదీ కూడా ఏం చేయలేడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా దగ్గర వ్యక్తి. ఇప్పుడు జగన్ రాజకీయంగా నష్టపోయి ఉన్న వ్యక్తి. రాజకీయంగా నష్టపోయి ఉన్న వ్యక్తి గురించి రాజకీయంగా ఉపయోగపడే వ్యక్తిని ఎందుకు వదులుకుంటారు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ? ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక ఫేస్ ఆఫ్ వ్యాలీగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ కాదని జగన్మోహన్ రెడ్డికి ఏదో అపన్నాస్తం ఇవ్వలేడు కదా. కాబట్టి అక్కడ అడ్డుగా ఉంటున్నాడు, రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుగా ఉంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి. డ్యామేజ్ చేస్తేనే ఢిల్లీలో అపాయింట్మెంట్ దక్కింది, డ్యామేజ్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కింది. ఆంధ్రప్రదేశ్లో అధికారం కావాలన్నా, ఢిల్లీలో అపాయింట్మెంట్ కావాలన్నా పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయాలి. అందుకోసం వైసీపీ పని కట్టుకొని హరిహర వీరమల్లి మీద ప్రచారం చేస్తాం. కానీ వాళ్ళు వైసీపీ అంత పని అంత విడిచిపెట్టుకొని పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడ్డట్టు అయితే ఇక్కడే ఉంది. కరెక్ట్ గా నువ్వు అన్న మాటే. పవన్ కళ్యాణ్ ట్రాప్ ఎలా పడ్డారు వైసీపీ వాళ్ళు అంటే, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేద్దాం వాళ్ళు అనుకున్నారు. కానీ రివర్స్ అటాక్ గా కూటమి కార్యకర్తలంతా బైకాట్ వైసీపీ అనే స్లోగన్ స్టార్ట్ చేశారు. బైకాట్ వైసీపీ అంటే ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు అరెస్టులు వరుసగా నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే, 2014, 2019. ఆ ఏరియాలో మాస్ లీడరే, ఒప్పుకోవాలి. మన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన అరెస్ట్ అయితే పక్కింటోడు కూడా అయ్యో పాప అన్నది లేదు. అంటే జనాలు బైకాట్ చేస్తున్నారు అనే సందేశాన్ని కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, 4 సార్లు ఎమ్మెల్యే, 2004, 2014, 2019, అంతగా 2009 కూడా మధ్యలో, 2009 4 సార్లు ఎమ్మెల్యే. గుడివాడ అంటే కొడాలి నాని అనేవాళ్ళు ఒకప్పుడు, అంతే కదా, అంత మాసలేడు. అలాంటి అయితే మొన్న ఎన్నికలు ఓడిపోయాడు. మొన్న అనారోగ్య పరిస్థితి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆగోసారి కొడాలి నాని అరెస్ట్ చేయడం వార్తలు వచ్చినాయి. అయినా సరే అయ్యో పాపం అనేవాళ్ళు లేడు అక్కడ. ఇప్పుడు రాజంపేట
3 సార్లు ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని చిత్తూరు జిల్లాలో చాలా పెద్ద లీడరు, రాయలసీమలోని పెద్ద లీడర్ అసలు యాక్చువల్గా. ఒకటైనా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిస్తానంత లీడరు. అలా కొడుకు అరెస్ట్ అయితే అయ్యో పాపం 10 మంది ఆందోళన చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంత మాస్ లీడర్స్ అరెస్ట్ అయితేనే పట్టించుకోవట్లేదు. తర్వాత లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పట్టించుకుంటారా, జనాలు పట్టించుకోరా, ఈ చర్చ నడుస్తా ఉంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాస్ లీడర్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడబ్బా. అవును. కానీ మొన్న ఎన్నికలు ఏం జరిగింది, అధికారం పోయింది, ఎమ్మెల్యేగా కేజ్రీవాల్ ఓడిపోయాడు. మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం అతను ఓడిపోయాడు. కవిత తెలంగాణలో అరెస్ట్ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్కి ఏమి రాలే. సో ఒక నెగిటివ్ ఎక్స్పెక్టే దక్కుతుంది తప్ప అరెస్టుల్లో ఇప్పుడు సానుభూతి రావట్లే. అందులో లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ముందు ఏం కోరుకుంటారు, అరెస్ట్ కాకూడదని కోరుకుంటారు. అరెస్ట్ తప్పదనుకున్నప్పుడు కనీసం అరెస్ట్ నుంచి సానుభూతి కోరుకుంటారు. ఓ రాజకీయ నాయకుడు ఇంతే కదా కోరుకునేది. సో అరెస్ట్ అయినప్పుడు సానుభూతి రాక అరెస్టు ఆక తలలు పట్టుకుంటుంది వైసీపీ. అరెస్ట్ ఆగేటట్లేదు, అరెస్ట్ అయితే సానుభూతి వచ్చేటట్లేదు, అందుకని తలలు పట్టుకుంటుంది. తలలు పట్టుకుంటుంటే ఇప్పుడు బైకాట్ వైసీపీ అని చెప్పి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంది ఏంటంటే, నేను అరెస్ట్ అయినప్పుడు 11 ఎమ్మెల్యే స్థానాలకి రాజీనామాలు చేపించి బై ఎలక్షన్ పోతే బై ఎలక్షన్ ఎట్ట కరడు కట్టిన వైసీపీ స్థానాలు కదా 11 అయితే కరెక్ట్గా ఆ 11 స్థానాలు వైసీపీ సిట్టింగ్ స్థానాలు కదా, మళ్ళీ వస్తాయి. మళ్ళా కూటమి వేవ్లో గెలిచిన స్థానాలు కదా మన ఎన్నికల్లో. సో ప్రభుత్వం ఇంతో వ్యతిరేకత వస్తుంది కదా, ఆ 11 స్థానాలు అయితే గెలవగలం కదా. కాబట్టి ఆ 11 స్థానాలు గెలిస్తే వైసీపీకి ఐక్య వస్తుంది, సానుభూతి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. ఇప్పుడు కూటమి రెచ్చిపోయి బైకాట్ వైసీపీ అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన స్కామ్లు అన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం వల్ల అనవసరంగా ఇరుక్కోవడం అంటారు చూసావా. ఏదో వీళ్ళని ఇరికించాలని చెప్పి మనం ఇరక్కపోయామా, పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడిపోయామా, పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేయబోయి మనం ఇబ్బందులో పడదామా అనే బాధలో ఉంది వైసీపీ. ఇప్పుడు ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకోటి ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి ఎందుకు ఈ సినిమా నచ్చదు అంటే, వాళ్ళ మతం వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ దేశం వేరు, వాళ్ళది యూకే, వాళ్ళది వేరే మతం, అందుకని భారతీయత అంటే ఇక నచ్చట్లేదు, మన సనాతన ధర్మం అంటే నచ్చట్లేదు, హిందువులు పడిన బాధలు చూపిస్తే నచ్చట్లేదు, మన చరిత్రను నచ్చట్లేదు అని స్టార్ట్ చేశారు. ఈ యాంగిల్లో కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ యాంగిల్లో కొట్టేసరి దీన్ని ఎట్లా డిపెండ్ చేసుకుంటది. భారతీయత కోణంలో కొట్టినప్పుడు, సనాతన ధర్మంలో కోణంలో కొట్టినప్పుడు వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. అనవసరంగా సినిమా మీద ట్రోల్ స్టార్ట్ చేసి డిఫెన్స్ లో పడిపోయింది వైసీపీ. ఇప్పుడు సినిమా మీద బాగాలేదంటే, అంటే సనాతన ధర్మం గురించి చెప్తే నీకు బాగోదన్నమాట, భారతీయ చరిత్ర చెప్తే నీకు నచ్చదనమాట, అంటే భారతీయులు పడ్డ బాధలు, హిందువులు పడ్డ కష్టాలు చెప్తే నీకు నచ్చదనమాట అని కూటమి కార్యకర్తలు, జనసేన నాయకులు ప్రశ్నిస్తుంటే దానికి ఏం సమాధానం ఉంది వైసీపీ దగ్గర? లేదు కదా. ఆ ట్రాప్ లో పడిపోయి అనవసరంగా పవన్ కళ్యాణ్ గెలుక్కున్నావా అనేటువంటి బాధలో పడింది ఇప్పుడు వైసీపీ. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా దెబ్బకు పాపం వైసీపీ విలవిలలాడుతుంది. ఎంత అంటే తిరుపతి, ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి, ఒక స్థాయి ఉన్న లీడర్, 2 సార్లు ఎమ్మెల్యేకి పనిచేశాడు. ఆయనకు అవసరం ఆ సినిమా రివ్యూ? ఆయనకు అవసరమా? సినిమా చూసి వచ్చి రివ్యూస్ ఇస్తున్నాడు, ఆయన సినిమా రివ్యూ ఇచ్చాడు. ఇప్పుడు అతని మీద జనసైనికు విరుచుకు పడుతున్నారు. ఇక అనవసరం గెలుక్కున్నానా పవన్ కళ్యాణ్తో అని చెప్పేసి బాధపడుతున్నాడు ఇప్పుడు ఆయన. అది అట్టా ఏది ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఎన్నికల ముందు పెట్టుకొని అసలు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు సినిమా పేరుతో పెట్టుకొని మళ్ళీ ఇబ్బందులకు పడుతున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ ట్రాప్ లో వైసీపీ పడుతుంది అనేటువంటి దాన్ని మనకు అనిపిస్తా ఉంది. యా, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. మొత్తానికి హరిహర వీరమల్లుకు సంబంధించిన సినిమా మాత్రం ఇంకా థియేటర్లలో నడుస్తూ ఉంది. మీరు ఎన్ని నెగిటివ్ ట్రోల్స్ చేసినా దాన్ని పాజిటివ్గానే తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఇటు కూటమికి సంబంధించిన లీడర్ సినిమా మీద ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా పవన్ కళ్యాణ్ సినిమాకి ఆయన పెట్టుకునే డబ్బులు ఎక్కడికి పోవు, అంతే, ఆయనకు వచ్చే అక్కడే ఆగవు. ఆయనకంటూ సపరేట్ క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ ప్లాపులు కొట్టగాదు, ఇట్లు కొట్టగాదు. ఒక టైంలో వరుస ప్లాపులు కూడా చూస్తాడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కూడా ప్లాపుని చూస్తాడు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో 2 ఓడిపోయాడు కదా. సో పవన్ కళ్యాణ్కి ప్లాప్కి భయపడేవాడు లేదు, ఒకసారి విజయం వచ్చిందని ఆవేశపడేవాడు కాదు. ఇప్పుడు అనవసరంగా అతన్ని ట్రోల్ చేయడం ఫలితంగా మీరు ట్రోల్ కావాల్సి వచ్చింది కదా అనేది వైసీపీ బాధ. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా, ఇట్లా దండం పెట్టి ఇంత ఘోరమైన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలే అంటారు. ఎవరిని? పవన్ కళ్యాణ్. ఎందుకంటే సినిమా బాలేదని ట్రోల్ చేస్తున్నప్పటికీ ఇంకా సినిమా నడుస్తూనే ఉంది. నెగిటివ్ ట్రోల్స్ ని కూడా పాజిటివ్ తీసుకోమని చెప్పే వ్యక్తిని, ఇంత ఘోరమైన వ్యక్తిని నేనైతే ఇక్కడ చూడలే అండి అని చాలా మంది చెప్తున్నారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ చూడలే అని చెప్పి. ఎందుకంటే నువ్వు ఎన్ని తిట్టు, ఎన్ని నెగిటివ్ ట్రోల్స్ చేయి, ఆయన పాజిటివ్గానే తీసుకుంటాడు. ఆయన 10 years రాజకీయాలకు సంబంధించిన వ్యవహారంలో ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టినారు. వాళ్ళ భార్యని, పిల్లల్ని, తనని, కుటుంబాన్ని, వాళ్ళ అమ్మని ఇష్టానుసారంగా తిట్టారు. ఎక్కడ కూడా కృంగిపోలే. బౌన్స్ బ్యాక్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ డిఫరెంట్ కోణంలో ఉండేటటువంటి వ్యక్తి, అందరిలో కలిసేటటువంటి వ్యక్తి కూడా కాదు. ఆయన చాలా డిఫరెంట్ పర్సన్ అనమాట. మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా పెద్దగా నాకు ఏం ఒరిగేది లేదు అనేది పవన్ కళ్యాణ్ వర్షన్. చాలామంది వైసీపీ లీడర్లు కూడా అంటున్నారట, చాలామంది పబ్లిక్ కూడా.
ఇలాంటి పవన్ కళ్యాణ్ మేము ఎప్పుడు చూడలే, నీలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలే అని అంటారు చాలా మంది. చూద్దాం ఏం జరగబోతుంది.